హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఉప్మా మినప దోశ చేసుకుందాము. దానికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాము. ఫస్ట్ మనము ఉప్మా చేసుకుందాము. ఆయిల్ హీటెక్కింది. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కర్రీ లీఫ్, ఎండుమిర్చి వేయించుకుందామండి. సాల్ట్ తగినంత. నేను కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. కప్పుకు 3 కప్పులు పోసుకోవాలి. మామూలుగా 2 కప్పులు అయితే సరిపోతుంది. ఉప్మా దోశకి కొంచెం లూజ్గా ఉండాలండి ఉప్మా, అప్పుడే బాగుంటుంది. నేను 3 కప్పులు వాటర్ పోస్తున్నాను. చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం రవ్వ పోసుకొని కలుపుకుందాం. ఇట్లా ఉండలు లేకుండా స్లోగా రవ్వ పోసుకుంటా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా రెడీ అయింది. ఇలా లూజ్గా ఉండాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం ఫ్రెండ్స్. మనం చూడండి, బాగా పలచగా వేసుకోవాలి. చుట్టూ ఇలా ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూను. చూడండి, దోశని ఇట్లా తిరగేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ మనం ఉప్మా పెట్టుకోవాలి, లేదంటే లోపల కొంచెం పిండి పిండిగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఉప్మా పెట్టుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. లిటిల్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ మినపప్మా దోశ రెడీ అయింది ఫ్రెండ్స్. అల్లం చట్నీ, ఇది పల్లీ చట్నీ అండి. ఈ రెండింటితో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.